ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ మహానగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడారు. త్వరలో మూసీ ప్రక్షాళనకు టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. మూసీని లండన్ థేమ్స్ తరహాలో డెవలప్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో అర్ధరాత్రి 1 వరకు షాప్స్ ఓపెన్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్. హైదరాబాద్లో మెట్రో ఎవరు తెచ్చారు అధ్యక్ష? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు తెలుసు కదా అధ్యక్ష. ఇంతెందుకు అధ్యక్ష, మీ వికారాబాద్ను శాటిలైట్ సిటీ కింద 2500 కోట్ల రూపాయలు ఆనాడు మీరు అడిగితే జైపాల్ రెడ్డి గారు మంజూరు చేయలేదు అధ్యక్ష. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా? సో ఈ నగరము అభివృద్ధిని మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నా నేను స్పష్టంగా ఇక్కడి నుంచి సభానాయకుడిగా నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి, రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ పరంగా, సిద్ధాంత పరంగా, జెండా పరంగా, ఎజెండా పరంగా ఎప్పుడు భిన్న అభిప్రాయాలు ఉండేవి. భిన్న అభిప్రాయాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం కోసం చేసిన ఆలోచనను ఇంకా విస్తరించి ఆ రోజు 250 ఫీట్లతో ఔటర్ రింగ్ రోడ్, ఓన్లీ 1 phase, నాట్ ఇన్ 169 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ కోసం మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రోడ్ అంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు 500 ఫీట్లకు పెంచి రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా రైలు రావాలన్నా కూడా ఉండాలి, సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి 159 కిలోమీటర్స్ 6500 కోట్ల రూపాయలు పెట్టి 6000 ఎకరాల ఔటర్ రింగ్ రోడ్డును రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డును 7000 కోట్లకు 33 ఏళ్లకు తాకట్టు పెట్టి పారిపోయిన సనాసులు ఈరోజు కాంగ్రెస్ ఏం చేసిందంటారా అధ్యక్ష? అందుకే ఎక్కడికక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్ని డిజైన్ చేయమనేది చెప్పినాం అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడైనా పక్కనే దగ్గరలో ఎక్కడైతే స్ట్రాటజిక్ లొకేషన్స్లో నీళ్లు నించుంటున్నాయో పక్కల మనకు అట్లా ప్రభుత్వ స్థలాలు లేకపోతే రోడ్ మధ్యలో మనం ఐలాండ్స్ కడుతున్నాం అధ్యక్ష బ్యూటిఫికేషన్ కోసం. నేను చెప్పిన వాటి కింద పెద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్ తవ్వండి, దాని మీద కాంక్రీట్ స్లాబ్ వేయండి, స్లాబ్ మీద డెవలప్ చేయండి. ఇక్కడ వచ్చిన వర్షం నీళ్లు మొత్తం అందులో నిండాలి, లక్షల కొద్ది లీటర్లతో అక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ డిజైన్ చేయమని చెప్పిన అధ్యక్ష. 6 hours ముందు ఆల్మోస్ట్ యాక్యురేట్గా ఏ లొకేషన్లో ఎంత వర్షం పడుతుందో ఈరోజు మనకు తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. అందుకే మొత్తం ఈ ఆఫీసర్లు అందరినీ కూడా గ్రూప్ ఆఫ్ ఆఫీసర్లను ఒక కమిటీగా కాన్స్టిట్యూట్ చేసి ఈరోజు మీకు ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈ ఉండే అన్నిటిని సింక్రనైజ్ చేసి ఈ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి 141 ప్రాంతాలలో డిజాస్టర్ మేనేజ్మెంట్, నౌ నథింగ్ బట్ హైడ్రాకు సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసే సిబ్బందిని అప్రమత్తం చేసి 6 గంటల ముందే ఎక్కడ వర్షం వస్తుంది, ఎక్కడ నీళ్లు నిలబడతాయి, ఆ ప్రాంతంలో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐతో పాటు కొంతమంది సిబ్బందిని ట్రాఫిక్ నియంత్రించడానికి జవాబుదారీతనం ఇచ్చినాము. ఇవాళ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో సమాజానికి ఒక విస్తృతమైన సేవలను అందించడానికి ఈరోజు హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రాని ఐజీ కాడర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ని 12 జోన్లుగా విడగొట్టి 12 స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్గా ఈ కబ్జాదారులను, ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ నగరానికి ఒక అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇదే కాదు, ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, దీని గురించి ఎందుకు చెప్తున్నాం అధ్యక్ష? లండన్ థేమ్ రివర్ నేను నా మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వెళ్ళి మేము చూసి వచ్చినాం అక్కడ ఏం జరుగుతుందో. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించండి అంటే మా అధికారులను పంపించి చూసి రమ్మండి అన్నాం. మంచి జరిగినప్పుడు అది నరేంద్ర మోడీ గారు చేసిండ్రా లేకపోతే మనల్ని ఏలిన తెల్లదొరలు చేసిండ్రా, మేము వాటిని పట్టించుకోదలుచుకోలేదు అధ్యక్ష. ఆ మంచిని మనం ఆచరించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. 55 కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్. ఇవాళ కేటీఆర్ గారు లేరు చెప్దామనుకున్నా, మీ ప్రాజెక్టే లేకుండా ఫస్ట్ 50 అన్నారు, తర్వాత 70 అన్నారు, తర్వాత 1,50,000 కోట్లు అన్నారు. మీరు జుర్రేస్తారా, మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని డిపిఆర్ ఏడుందని అడుగుతుండే అధ్యక్ష. నేను తమ ద్వారా ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా కాళేశ్వరం కట్టింది కూలిపాయ. 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఎంబడి మొత్తము ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఎవరు, వాళ్ళని ఏ విధంగా తొలగించాలి, తొలగించేటప్పుడు ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేయాలి, పేదలు నిరుపేదలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బ్రతకడానికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతుంటే వాళ్ళకు ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత, ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత మా ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని వాళ్ళని ఎన్యూమరేట్ చేయమని చెప్పి మా అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష.
మేము ఎప్పుడు చెప్పలే 80,000 పుస్తకాలు చదివినాం అంతా నాకు తెలుసు. మెదడు రంగరిచ్చి పిండి కడితే కాళేశ్వరం అయిందన్నారు. ఆ మెదడు రంగరిచ్చి కట్టి పిండి చేసి వెనక్కి తిరిగి చూసేవరకల్లా కుప్పగూలింది అధ్యక్ష. మేడిగడ్డ కాస్త మేడిపండు అయింది. అందుకే మేము 80,000 పుస్తకాలు చదివినామని అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు. ఏ పని ఎవడు చేయాలనో వాడే చేయాలా. గాడిద పని గాడిదనే చేయాలి, కుక్క పని కుక్కనే చేయాలి. కుక్క పని గాడిద చేస్తే నడ్డిరిగిందని వెనకటికి తెలుసు కదా అధ్యక్ష మీకు. అట్లయితుంది కాలు ఎరిగినట్టు నడ్డి. और गुलजार हाउस, पत्थर गट्टी, चुड़ी बाजार, मोजनजाई मार्केट, कबूतर खाना, हर जगह गली गली हम देख चुके हैं. वैसा शहर हिंदुस्तान में नहीं है. मगर आज के तारीख में 2 एंक्रोचमेंट्स इधर उधर ये खराब हो गए. वहाँ पर फल्स जो मिल रहा है, जो चूड़ियाँ मिल रहा है, जो कपड़े मिलते हैं वहाँ पर, और बिरयानी आधी रात को पाया खाना है तो वहीं पाए के लिए जाना है तो वहीं जाना है. हमें पता है सब कुछ. चार मीनार के बगल में जो चाय है, चाय बन भी कैसे रहता है हमें पता है. हम आधी रात को 2 बजे 3 बजे खाने के लिए वहाँ पर जाते थे. आज के तारीख में परसों अकबर साहब ने ये कहा रात को 11 बजे से पुलिस आके मारम पीट कर रहा है. ये सब सारे ऐसा बहुत तकलीफ हो रहा है. ये ठीक नहीं. मैं वादा कर रहा हूँ 1 बजे तक हैदराबाद शहर में, हैदराबाद, राजकोंडा एंड साइबराबाद पूरा कमिश्नरों को 24-25 तारीख को मैं बुलाया था, बात किया था. रात को 1 बजे तक जो रेस्टोरेंट्स है अदर दैन लिक्कर, जो भी है लिक्कर का जो टाइमिंग है वो टाइमिंग में वो बंद हो जाने वाला है. दारू के मैं थोड़ा खिलाफ हूँ. जितना ज़्यादा खुला रखे तो उतना ज़्यादा पी लेंगे लोग. इसीलिए दारू समय पर मैं बंद करवाऊंगा. बाकी के जितने भी है सबको जो 1 बजे तक मैं ऑफिशियली ऑर्डर दे रहा हूँ, कोई तकलीफ नहीं. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు విద్యావేత్తలు. హైదరాబాద్ బేగంపేటలో ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ సాధికారతపై సదస్సు నిర్వహించింది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. విద్యా వ్యవస్థలో కొత్త సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై చర్చించారు. ఐఏఎస్ ఆఫీసర్ దేవసేన, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, సేంట్ గ్రూప్ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డితో పాటు విద్యా సంస్థల అధిపతులు, విద్యావేత్తలు, ఇండస్ట్రియలిస్టులు పాల్గొన్నారు. Today we come together with a shared commitment to advancing education, fostering resilience and adapting to the evolving challenges that define our times. Your presence here underscores the importance of our collective mission to empower the education system, and education, as you know, is the cornerstone of thriving society. Any society would thrive on education. It is through education that we empower individuals, students who grow up to become citizens, so on and so forth. We nurture innovation and build the foundations of our future. The theme of this conference, resilience and adaptability, navigating challenges in education, could not have been more pertinent as we confront an era marked by rapid change. I've had an opportunity of meeting him on his book launches earlier, discussions earlier. This gap can be built only when we train our young generation to be problem solvers and solution providers, so that the challenges that we are facing, we find out appropriate solutions to this and realize the dream that we have set for ourselves, a sustainable future. In order to do this, we need to bring a lot of reforms in our educational system, starting from school education to the higher education. And we are fortunate that today we have this vision document called the NEP 2020, which lays a roadmap for us on how we can achieve the dream that we have set for ourselves. 5 richest companies in the world by market cap are all technology companies. There are 3 of them which exceed $3 trillion of market cap. To give you a related data point, what is $3 trillion? $3 trillion is the GDP of India. And then 2 of them are in excess of $2 trillion. It's Microsoft, it's Apple, it's Nvidia, it is Google, and it's Amazon. Facebook is a little further down. So therefore, what we are saying is that technology will play an extremely important role as we move forward. And the pace of this technology, to give you a flavor of how it is moving, but I think it should be a lot more, because the amount of productivity it is giving to people is enormous.
The latest statistic I saw is 5 billion users are there for ChatGPT. But here is the statistic which really threw me out of my feet when I saw it. ChatGPT took 5 days to get 1 million users. Industry-wise for policy change in the context of education. It is an industry have a voice. What they have voice? Their voice is to send your students for the industry who will have the skills, who will have the knowledge, who will have the adaptability, who will have the multidisciplinary approach, who will have the knowledge ecosystem to adapt in the industries are concerned. So that's why the industries have voice for the policy change, and it is a right time and it is a continuous process. The change is a constant. We are all know that every time we have to change according to the needs, according to the requirement, according to the changes around us. So the change is a constant and reforms continues to be done. We seem to have had a plethora of colleges that have suddenly come up with the AICTE giving them permissions to increase the number of seats. But the main core branches, that is mechanical, civil and electrical, having no takers. This is very alarming because you really can't run this country only with computer engineers. So the government has taken a stand that we will protect the core engineering branches. And that, I think, is a very welcome step. Apart from that, we also see that there is a requirement to upskill our polytechnics. I don't know if that has come about in this report, but another welcome step taken by this government is that they want to upgrade all government polytechnics in the state, at least at the rate of హైదరాబాద్ 2024 ఒకటవ సిరీస్ ప్రాపర్టీ షోను హైటెక్స్లో క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. నిర్మాణ రంగ సంస్థల స్టాల్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మెట్రో విస్తరణ, ఓల్డ్ సిటీ డెవలప్మెంట్, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం పుంజుకుంటుందన్నారు. హైదరాబాద్ వేగంగా మరింత అభివృద్ధి చెందుతూ ముంబైతో పోటీ పడుతోందన్నారు. ఇక్కడ అన్ని రకాల సదుపాయాలున్నాయని, నిర్మాణ రంగానికి అనువైన ప్రాంతమన్నారు రాజశేఖర్. This whole property show is brand Hyderabad and credibility. So let's all join us together and let's boost brand Hyderabad, because Hyderabad is not competing with none of our neighboring states. We are competing with the world players. It is fourth fastest growing city in the world. So let's all join to build Hyderabad and make a bigger destination. Whatever happened. And if you see the video, how nicely they collated our older times and Hyderabad and to getting the newer version of it. And he also said, like Cyberabad, Hyderabad, Secunderabad, he wants one more bar. And he was saying whoever names it, government will give a token of appreciation to give that name. I think yesterday sir said it. Please circulate out. Whoever gets a good name, please start sharing it, and you will be appreciated by the state government. This is the largest ever show in Hyderabad, which is being just conducted by CREDAI over years. And this time, as the city has grown, CREDAI has also grown to its length under the caption of the CREDAI ability. Now we have 3 shows lined up. This is the first one on the west of Hyderabad, and then we have the north, and then we have on the southern side, east. So this is what shows what exactly the Hyderabad has grown, and today this is the most livable city, this is the most practical city. Everybody is living here. It's got a good weather, it's got good people around and good food. What more we want? Ultimately, like we all want a good home to stay back and have a peaceful thing. And with the vision of the leaderships in the past and in the future, I see that Hyderabad has got an unstoppable Hyderabad. Because as everybody comes and goes, the leaders, ultimately as a brand, Hyderabad has been the focus of every other leader coming. Yesterday, as it's already mentioned, the CM Garu has a great vision. అంటే ఒక ఇంపాక్ట్ఫుల్గా అది చేయగలుగుతారనే దాని మీద వచ్చినప్పుడు కొన్ని విల్ బి
కనబడుతుంటాయి అన్నమాట. బట్ అనుకోకుండా ఒక క్లోజ్ డోర్ మీటింగ్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ హైదరాబాద్, ఆల్ ద బిల్డర్స్ ఆఫ్ హైదరాబాద్ చాలా రోజుల నుంచి కూడా మన సీఎం గారు అనుకుంటున్నారు. నిన్న ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఇప్పటి వరకు ఉన్న అపోహలు ఏదన్నా ఉన్నా కూడా తొలగించే విధంగా మేజర్గా ఇన్నేళ్ళు ఒక 6 నెలల నుంచి కూడా తన ఆలోచనలు ఒక ఎలక్షన్ టైం పోయిన తర్వాత కూడా అప్పటి వరకు ఏం చేయలేకపోయినాం అనే దాని మీద చూసి ఆ తర్వాత తన విజన్ ఏంటి, నిర్మాణ రంగానికే కాకుండా తెలంగాణ అభివృద్ధికి ఏం చేయబోతున్నాం అనే దాని మీద వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ హీ హాస్ డన్, దాన్ని ఏ దిశ లోపల చేస్తున్నాం అనేది చిన్న ప్రజెంటేషన్ చేస్తున్నారు నిన్న. దట్ ప్రజెంటేషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ అప్ టు 2050, ది విజన్ 2050 అనే దిశ లోపల ఆయన ఆలోచనలు అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద కూడా హౌ ఈజ్ టేకింగ్ ఫార్వర్డ్ అనే దాని మీద నిన్న చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నారు. హీ గేవ్ ద కాన్ఫిడెన్స్ టు ద ఇండస్ట్రీ. ఇప్పటి వరకు కూడా మనం కూడా అనుకుంటుంటాం మరి ఏమవుతుంది ఏం చేస్తున్నారు అనే దాని మీద కాదు. వీఆర్ లైక్ గోయింగ్ టు సీ ఎ న్యూ హైదరాబాద్ which is going to happen in the coming years. Exponentially growing. The way which has gone through the entire property show, I think this is the best ever property show I can say. So Hyderabad ku enno chustundi adu techu tagulu anipistundi, but it's going to be I mean we are on the best path. Being Kradai national office bearer, I've been traveling across the country. So ఇంత ఇక్కడ ఉన్నట్టు the growth, very few cities are there across the country. The skyscrapers, landscape of Hyderabad is completely getting changed. Very few cities are competing with us. I mean Mumbai to compare చేసుకుంటే ఇప్పుడు మనము వేర్ ఇన్ ద రేస్ విత్ ముంబై అని చెప్పొచ్చు. Market sentiment is improved across the country. I mean, NCR was very bad and now it's doing very well. So, మనకు ఇప్పుడు చెప్పాలంటే NCR is a competitor అని చెప్పొచ్చు. ఒక్కొక్క ప్రాజెక్ట్లో థౌజండ్స్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అండ్ బిల్డర్స్ కూడా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతున్నది. బట్ యాక్చువల్గా మీరు ఈరోజు చూస్తే ఎక్కడ ఏ అపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూసినా కానీ ఆల్మోస్ట్ నియరింగ్ కంప్లీషన్ ఉన్న ప్రాజెక్ట్స్లలో చూస్తే మీకు మళ్ళా ప్రిఫరబుల్ అంటే మీరు ప్రిఫర్ చేసే అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ సపోజ్ నార్త్ ఈస్ట్ విల్లా, ఈస్ట్ సైడ్ విల్లా కావాలంటే మీకు కంప్లీషన్ స్టేజ్లో ఉన్న వెంచర్స్లలో దొరకదు. అపార్ట్మెంట్ కూడా అంతే, మీరు కార్నర్ అపార్ట్మెంటు, ఈ స్పేస్ అపార్ట్మెంట్ కానీ కావాలంటే మీకు దొరికే పరిస్థితి లేదు. మీరు కావాలంటే ఈ ప్రాపర్టీ షోలో మీరు ప్రతి స్టాల్కి వెళ్ళి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ 60% ఆఫ్ ది హైదరాబాద్ ఇన్వెంటరీ అండ్ వెంచర్స్ అంటే మన మొత్తం వెంచర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అయి ఉన్నాయి. మీరు కావాలంటే మీరు కౌంట్ చేయవచ్చు, ఎవరికైనా డౌట్ ఉంటే కౌంట్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మనము అంటే అందుకోసం మీరు డెఫినెట్గా దిస్ ఇస్ అప్రోప్రియేట్ టైం అని అనుకుంటున్నాను. If you can get those projects, unique concept, iconic projects, iconic buildings or entertainment, and if you can, and people should forget about Singapore. If you can get that type of development on the Musi River, either side of the Musi River, about 57 acres, 57 kilometers long, and that will definitely change entire Hyderabad brand value. It will multiply by many times. People will definitely come here, and not only that. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారన్నారు మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను తగలబెట్టారు. రోడ్డుపైకి దూసుకువెళ్లిన మాల సంఘాల నాయకులను అడ్డుకొని అరెస్టు చేశారు పోలీసులు. ఎస్సీ వర్గీకరణ తీర్పులో కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు మాల మహానాడు నాయకులు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే ఇది మాలోళ్ళ మనోభావాలు దెబ్బతీసిన సుప్రీంకోర్టు తీర్పు వెనుక ఎవరున్నారంటే మన మోడీ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళల్లా కూడి సుప్రీంకోర్టును ఆచరించి వాళ్ళ వైపుకు తిప్పుకొని ఎస్సీ వర్గీకరణను
కావాలి అని ఆర్డినెన్స్ చేయాలని ఇస్తున్నాము తప్పు. అందు గురించనే మేము రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే దాన్ని కాపాడాలి, మేము ఇస్తాము, వర్గీకరణ చేస్తా అని మాట్లాడడం అసెంబ్లీలో మాలాల్లో మనాభావాలు దెబ్బతిన్నాము. మాలలు అందరూ ఓట్లేసి గెలిపించినాం మేము. అందు గురించనే దయచేసి ఆ మాట వెనక్కి తీసుకోవాలి. మేము కాంగ్రెస్ కూడా అడుగుతున్నాం. అందు గురించనే ఈ మోడీ ప్రభుత్వం ఎంత మోసం చేసిందంటే అంత మోసం చేసింది. ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, వర్గీకరణ కాదని తీర్పిచ్చింది. ఇప్పుడు ఎట్లా చేసింది? అందు గురించనే 8 మంది న్యాయవాదులతోటి మేము మళ్ళా సుప్రీంకోర్టు పోయి మేము ఆచరించి రివ్యూ పిటిషన్ వేసి మేము అడ్డుకుంటామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము అసంతృప్తిగా మా యొక్క భావ ప్రకటనను వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే మరి గతంలో 2004లో మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం ఉందో అది రాజ్యాంగానికి విరుద్ధము, మరి పౌర హక్కులకు భంగం కల్పించే విధంగా ఉంది. మరి దానిని సవరించాలంటే మరి పార్లమెంటులో బిల్లు పెట్టి మరి 2/3 మెజార్టీ రాష్ట్రాలు ఒప్పుకోవాలి. మరి దాని తర్వాత బిల్లు పాస్ అవుతుంది. మరి రాజముద్ర పడ్డ తర్వాతనే రాష్ట్రాలకు ఆర్డినెన్స్ అనేది ఇవ్వాలి. మరి కాబట్టి ఇది చెల్లనేరదు. మరి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు టోటల్గా రాజ్యాంగ వ్యతిరేకం. అధికరణం 341ని ఆర్టికల్ 14ను దుర్వినియోగం చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పు చెప్పడం జరిగింది. ఇది దేశవ్యాప్తమైనటువంటి జడ్జిమెంట్. ఇది కేవలం తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన విషయం కాదు, దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి జడ్జిమెంటు. వెంటనే ఈ జడ్జిమెంట్ రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఇవన్నీ కూడా వీటిని ఇమ్మీడియట్గా తిరస్కరించాలి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు కృష్ణ స్వరూప్. ఈ నెల 29న చెలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. వర్గీకరణకు మద్దతు తెలిపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటుకు సిద్ధం కావాలన్నారు కృష్ణ స్వరూప్. భారత రాజ్యాంగము చెప్పిన పార్లమెంటు 341 అధికారానికి వ్యతిరేకంగా పార్లమెంటు యొక్క అధికారాలని వీళ్ళు సుప్రీంకోర్టు బెంచ్ వాళ్ళు చెల్లించుకొని మోడీ గారు ఇచ్చిన స్క్రిప్ట్ని వాళ్ళు చదివినిపించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న కేవలం రాష్ట్రాలలో రాజకీయ పార్టీల యొక్క రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ వర్గీకరణ ఈ తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వల్ల ఎస్సీ జాబితాలోని 59 కులాలలో ఎంఆర్పిఎస్ మాదిరి కులం పక్కన పెడితే 58 కులాల సామాజిక విద్య ఉద్యోగ రాజకీయ భవిష్యత్తు దెబ్బతినబోతుంది. అంటే మెజారిటీ దళిత కులాలకి భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా వాళ్ళ రాజ్యాంగ ఉమ్మడి హక్కుల్ని కాలరేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చిందన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు సబ్బతి శ్రీకృష్ణ. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం కుట్ర చేసిందన్నారు. వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి అందరికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో చేస్తానని అసెంబ్లీలో ప్రకటించడం సరికాదన్నారు సబ్బతి శ్రీకృష్ణ. ఇదంతా రాజకీయ కుట్రలో భాగం తప్ప ప్రజలకు వచ్చేది లేదు. దీంట్లో అత్యంత నష్టపోయేది మాలను మాత్రమే కాదు మిత్రులారా, పేద మాదిరిలో మనం నష్టపోతారు, పేద మాదిరిలో మస్తు నష్టపోతారు. ఇది మాదిరి గమనించాలి. ఈ వర్గీకరణ ఎవరికి అనుకూలం అంటే డబ్బుల వాళ్ళకి అనుకూలము, ఉద్యోగస్తులకు అనుకూలము, గతంలో బడ్జెట్ వాళ్ళకి అనుకూలము. కానీ మాదిరి పేదలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో మేము తక్కువ చెప్తున్నారు, మీ దగ్గర లెక్కలు ఎక్కడివి, మీ దగ్గర లెక్కలు ఎక్కడివి, ఎవరు చెప్పింది మీ దగ్గర మేము తక్కువ చెప్పినటువంటి ఆ అధికారి ఉన్నారు మీ దగ్గర. అందుకే రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ జనాభా అన్ని కులాలు మీరు లెక్కించండి. లెక్కించిన తర్వాత ఎవరు చదువుకున్నాడు, ఎవరు చదువుకోలేడు, ఎవరి దగ్గర ఉద్యోగం ఉంది, ఎవరి దగ్గర నిరుద్యోగం ఉంది, ఎవరి దగ్గర అగ్రవంతరం ఉంది, ఎవడు రాజకీయంగా ఆర్థికంగా ఎదుర్కొన్నాడు, దాని తర్వాత దీని గురించి మనం చెప్పుతున్నాం. అట్లా కాకపోతే నీ ఎగిసిపడితే మాత్రం దాని తర్వాత పరిణామాలు రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి.
డెమోన్స్ట్రేషన్ ప్రజాస్వామ్యంగా ఉంటాయి, రాజ్యాంగానికి లోపడి ఉంటాయి. రాజ్యాంగాన్ని రక్షించుకునే క్రమంలో మన ముందుంటుంది. అనేక రకాలుగా అనేక విడతలుగా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా సాధించుకున్నామో ఆ రకంగా ఆపరేషన్ ముస్కాన్ 10వ విడతలో 3076 మంది బాల కార్మికులకు విముక్తి కలిగిందన్నారు సిఐడి ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీపీ శిఖా గోయల్. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల మానవ అక్రమ రవాణా కిడ్నాప్లను ఛేదించామన్నారు. బాల కార్మికులు, భిక్షాటన, బలవంతపు యాచక రాకెట్లను గుర్తించామన్నారు. 9 ఏళ్లలోపు దాదాపు 59,000 మంది పిల్లలను రక్షించామన్నారు శిఖా గోయల్. వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగపూర్ సమీపంలో ఆటో బోల్తా పడింది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఆటో డ్రైవర్తో పాటు 3 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది విద్యార్థులున్నట్లు గుర్తించారు. పరిగి టీచర్స్ కాలనీలో ఎంఎఫ్ మదర్సా నుంచి బోమ్రాస్పేటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వీధి కుక్క ఆటోకు అడ్డు రావడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. గడిశంపూర్ దగ్గర అదే వాటర్ నింపుకుందామని వెళ్తుంటే ఆటో కింద పడింది. ఎవరైనా చూస్తే పిల్లలు చిన్న పిల్లలు ఏడుస్తుంటే అంబులెన్స్ కు ఫోన్ చేసి వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చేసిన. 12 మంది ఉంటారు, 12-13 మంది ఉంటారు. ఆటో డ్రైవర్ కింద పడి ఉన్నాడు, కుక్క అడ్డం వచ్చిందని చెప్పిండ్రు. పక్కన వాళ్ళు అందరూ చూస్తుంటే ఇక అప్పుడే అంబులెన్స్ ఫోన్ చేసి మదర్స్ వాళ్ళకి ఫోన్ చేసిన. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేస్తే ఇక వాజిదానికి ఫోన్ చేసిన, తీసుకురమ్మన్న హాస్పిటల్ కంటే ఇక నేను తీసుకొని వచ్చిన. 5-6 మందికి సీరియస్ అయింది. చిన్న పిల్లలు ఉన్నారు, 6-8 మెంబర్స్. వాళ్ళకి చిన్న గాయాలైనాయి. వాళ్ళు కృష్ణపూర్ నుండి బొమ్రాస్పేట్ గడిశంపూర్ దగ్గర. శివకుమార్ లాల్బీ డివిజన్ ఫుట్బాల్ లీగ్ విజేతగా నిలిచింది శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్. అజీజ్ నగర్లో జరిగిన ఫైనల్స్లో రాయల్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ పై 9-0 పాయింట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది శ్రీనిధి టీం. ఫైనల్స్ కు ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ కేటీ మహి, సెక్రటరీ జీపీ పాల్గొనలకు విన్నర్స్ ట్రోఫీలు అందించారు. వచ్చే నెలలో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు గచ్చిబౌలిలో నిర్వహిస్తున్నామని తెలిపింది తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్. శివకుమార్ లాల్బీ డివిజన్ లీగ్ ఫైనల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్ టీం. ఫైనల్లో 9 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీనిధి దక్కన్ క్లబ్ ప్లేయర్లు ఇంతియాజ్ 3 గోల్స్ చేయగా, వాంగ్తన్ 2 గోల్స్, అబ్బాస్, టిక్కం, హేమంత్, విక్కీలు ఒక్కొక్క గోల్ చేశారు. ఇక అపోనెంట్ టీం 1 గోల్ కూడా చేయలేకపోయింది. ఫైనల్స్ కి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ కేటీ మహి, సెక్రటరీ పాల్గొనలు విన్నర్స్ కి ట్రోఫీలు అందించారు. హైదరాబాద్ ఫుట్బాల్ కు తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు జరగబోతున్నాయని అన్నారు. వచ్చే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు నిర్వహిస్తున్నామన్నారు. మాది ఫుట్బాల్ డెవలప్ చేయాలని ఉన్నదండి. వి వర్ డూయింగ్ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాము. ఇప్పుడు 5 గ్రౌండ్స్ ఉన్నాయి. హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఫెసిలిటీ అండ్ ఆల్. సో వీ క్రియేటెడ్ ఫెసిలిటీ అండ్ నౌ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. వీఆర్ గోయింగ్ అప్ నౌ. తెలంగాణ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అన్ని ఈవెంట్స్లో. ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా బాగా చేస్తున్నారు. సింగిల్ డెడికేటెడ్ సెక్రటరీ అంతా డిస్ట్రిక్ట్స్ వెళ్ళి ఈజ్ కండక్టింగ్. సో స్లోలీ ఇట్ ఈస్ పికింగ్ అప్. ఇది టఫ్ ఉంది, చాలా ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి. దిస్ ద ఓన్లీ స్టేడియం ఆఫ్టర్ సంషద్పూర్ ప్రైవేట్ క్లబ్స్లల్లా. సో చాలా ఫెసిలిటీసు ఇంకా క్రియేట్ అయినాయి, ఇంకా కావాలి. చాలా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఎంకరేజింగ్ ఏంటంటే చాలామంది టాలెంట్ పిల్లలు చాలా ముందు వస్తుండ్రు. వెరీ ఫార్చునేట్ ఏంటంటే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఫుట్బాల్. ఇప్పుడు 3 నేషన్ టోర్నమెంట్ ఆయన చేశారు. చాలా ఫుట్బాల్కి డెవలప్ చేస్తుండ్రు. సీనియర్ అఫీషియల్స్, సెక్రటరీ స్పోర్ట్స్, డైరెక్టర్ స్పోర్ట్స్ సోనీ గారు చాలా డెవలప్ చేస్తుండ్రు. శివకుమార్ లాల్బీ డివిజన్ లీగ్ లో మొత్తం 90కి పైగా టీమ్స్ పాల్గొన్నాయన్నారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు. లీగ్ మ్యాచ్లన్నీ సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్లో నిర్వహించామని తెలిపారు. వర్షాలు పడడంతో ఫైనల్ మ్యాచ్ని శ్రీనిధి అకాడమీలోని గ్రౌండ్లో నిర్వహించామన్నారు.
యాక్చువల్గా మన తెలంగాణలో ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి 3 లీగ్ మ్యాచెస్ జరుగుతాయి. అది ఏ డివిజన్ అని రహీం లీగ్ అని, ఎందుకంటే రహీం ఈజ్ లెజెండ్ ఆయన పేరు మీద. అట్లానే శివకుమార్ లాల్ అనేది ఆ రోజులలో ఆయన ఒక IPS ఆఫీసర్ ఉండే, ఆయన పేరు మీద శివకుమార్ లాల్ B డివిజన్ అని. అట్లనే 3rd డివిజన్ కూడా ఉంటుంది. 3 డివిజన్సే కాకుండా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ చేస్తున్నాం బికాజ్ ఆఫ్ మై చైర్మన్. మై చైర్మన్ ఈజ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ అండి. మీరే చూస్తున్నారు ఇక్కడ 4 గ్రౌండ్లు ఆయన ఓన్ ప్లేస్లో చేసి స్టేడియం కట్టించి సో ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాడు. సో అట్లానే మా సార్ లాగా ఇంకా కొంతమంది స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తారని చేస్తే ఇంకా బాగుంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. సో ఇది ఏంటంటే మాది యాక్చువల్గా B డివిజన్లో కంప్లీట్ లీగ్ మ్యాచెస్ ఉంటాయి. ఇవి దగ్గర 46 మ్యాచెస్. సో మా బ్యాడ్ లక్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది సిటీలో గ్రౌండ్స్ లేక మేము ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడికి రావడానికి నా చైర్మన్ బస్సెస్ కూడా అరేంజ్ చేశాడు. LB స్టేడియం నుంచి టీమ్స్ని పికప్ చేసి ఇక్కడ మ్యాచ్లు ఆడిన తర్వాత మళ్ళీ అక్కడ. సో ఇట్లాంటి చైర్మన్ అందరికీ దొరకాలి. హైదరాబాద్ లో ఫుట్బాల్ ఆటకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రోత్సాహం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సిటీలో జరుగుతున్న ఘటనలు దారుణంగా ఉన్నాయి. 9 ఏళ్ల వయసులోనే లైంగిక దాడులు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ప్రేమించాలని వేధింపులకు గురి చేయడంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు మంచి చెడులను నేర్పించాలని సూచిస్తున్నారు మానసిక వైద్య నిపుణులు. హైదరాబాద్ ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం జరిగింది. 2వ తరగతి చిన్నారిపై 9వ తరగతి బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడడం కలకలం రేపింది. ఈ విషయం చిన్నారి తమ తల్లిదండ్రులతో చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో మేనేజ్మెంట్ స్పందించి 9వ తరగతి విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించారు. విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఓ యువకుడు ప్రేమ పేరిట వేధిస్తుండటంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. జవహర్ నగర్ PS పరిధిలోని బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న శారదా కుమార్ దంపతులకు 3 అమ్మాయిలున్నారు. మొదటి అమ్మాయి శాలిని 9వ తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా అదే ప్రాంతానికి చెందిన శివ శాలినిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. రోజు రోజుకి వేధింపులు ఎక్కువ అవుతుండటంతో నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని టైంలో ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది శాలిని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిటీలో నేరాలు పెరిగిపోతున్నాయి. అమ్మాయిలపై లైంగిక దాడులు, వేధింపులు జరగడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.